ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘమాసం యొక్క 13వ రోజు. మాఘపురాణంలోని 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానం వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు. అతడొకనాడు ప్రయాణము చేయుచు త్రోవదప్పి భయంకరమైన అరణ్యంనకు ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ మరియు ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడియుండెను. అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుతూ అటూ ఇటూ తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను. అచటి కొమ్మలు ముళ్ళు రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదులనట్టి అవకాశమూ లేదు. ఆహార పానీయాదులను తీసుకునే అవకాశమూ లేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న ఆ రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదవనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీకీ పరిస్థితి ఏమిటి? చెప్పుమని అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడను. ఎవరికిని ఏ పనియు చేసడివాడను కాదు. అసత్యములు పలికెడివాడను. పరుల సొమ్ము అపహరించుచుండేవాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవ్వరికిని ఏమీనూ ఇయ్యలేదు. స్నానము, దానము, పూజాధికములను వేటిని ఆచరింపలేదు. దైవ పూజ అయినా అసలు ఎరగను. ఇలా అందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలము ఉంటిని. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మములన్నింటినీ ఎత్తి తిని ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళు కొమ్మలు బాధింపగా ఎచటికీ కదలలేని ఈ జన్మలో నుంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయి, ఇచ్చటి సమీపమున నీరున్నదా అని అడిగెను. 12 యోజనముల తర్వాత నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఈ జన్మలో 4 పుత్రులు కలరు. వారును నా వంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాస్కరుడు అనువాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యంగా ఉండుము. నేను నీ వంశము వారితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశంలోనున్న వానిని భాస్కరుడను వానిని వెతుకుచూ పోయెను. సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాస్కరుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున ఉన్న నా పూర్వీకునకు రాక్షస స్వరూపము పోవలనన్నా ఏమి చేయవలయనో చెప్పుమని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదైవమును గాని పూజింపుము. పురాణమును చదువుచు లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటే కాక పితృదేవతలకు కూడా పాపక్షేము పొంది పుణ్యలోకములను పొందుదురు. స్నానము అనేది 7 విధములుగా ఉంది. అవి: మంత్రములను చదువుచూ చేయు స్నానము మంత్రస్నానము, మట్టిని రాసుకొని చేయు స్నానము మృత్తికా స్నానము, భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము, గోవులు నడుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునట్లా చేసిన స్నానము వాయు స్నానము, నదులు, చెరువులు మున్నగు వాటిలో చేయు స్నానము వరుణ స్నానము, ఎండగానున్నప్పుడు వానలో చేయు స్నానము దివ్య స్నానము, మనసులో శ్రీహరిని స్మరించుచూ చేయు స్నానము మానస స్నానము, ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుటచే స్నానము చేయవచ్చును. జుట్టు ముడి వేసుకొని స్నానము చేయవలను. స్నానము చేయనప్పుడు
కౌపీనము ఉండవలను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచవలను. శ్రీహరిని లేదా ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలను. స్నానమైన తర్వాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరము నుంచి నదిని లేదా చెరువును ప్రార్థించవలను. ముమ్మారు ప్రదక్షిణము చేయవలను. నదీ స్నానము చేసిన పిమ్మంట తడి వస్త్రమును 4 అంచులను చేర్చి ఆ నీటిని పిండుచు పితృదేవతలను స్మరించవలను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానము చేయునప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలయను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి మరియు శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలేను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానములను, పూజాదులను నిర్వహించెను. స్నానానంతరము రాక్షస రూపమున్న నన్ను పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను. ఇట్లు మాఘమాసం అంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకులకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను. ఇంతటితో మాఘపురాణంలోని 13వ అధ్యాయము సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు కావాల్సిన మరిన్ని వీడియోల కోసం మా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.